సరే ఇప్పుడు చాలా మంది కొవ్వు సమస్యలతో, కాలేయ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ 2 సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలిస్తే నివారణ మనకి ఈజీ తెలుస్తుంది. అవును. అసలు కాలేయ సమస్యలు అంటే లివర్ సమస్యలు. ఆ! లివర్ సమస్య రావడానికి ముఖ్య కారణం ఏందంటే ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ యొక్క ఇన్‌స్టంట్ ఫుడ్‌కి అలవాటు పడ్డం ఒకటి. ఓకే. నెక్స్ట్ మందు తాగడము, సిగరెట్ తాగడము ఇదొక సమస్య. అండ్ టైంకి తిండి తినకపోవడం ఇదొక సమస్య. ఓకే. అండ్ సరైన నిద్ర లేకపోవడం ఇది కూడా సమస్య. మరి ఈ సమస్యల మీద మనం కొంచెం చిన్నగా చర్చను ఆ! పెట్టుకుందాం. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి కరెక్ట్ తిండి తినకపోవడం వల్ల ఇతనికి ఏమవుతుంది అనేసి అంటే విపరీతమైన యాసిడ్స్ పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది మీ శరీరం అనేది ఇబ్బంది పాలైపోయేసి రక్తంలోకి యాసిడిటీ వెళ్ళిపోతుంది. దీంతోని లివర్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఎందుకు అనేసి అంటే లివర్‌ది యాసిడ్స్ ఉత్పన్నం చేసి జీర్ణాశయంలోనే ఇవ్వడమే కాకుండా దీని పని ఇంకోటి ఏంటిది అనేసి అంటే వచ్చిన రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ బాడీకి మళ్ళీ రిటర్న్ పంపియాలన్నట్టు. దాని పని అన్నట్టు రెగ్యులర్‌గా. అంటే ఇది ఒక పని చేయదు. దీనికి సంబంధించి ఇంకెన్నో పనులు చేస్తా ఉంటుంది. ఓకే. 240కి పైగా పనుల్ని చేస్తది ఓన్లీ లివరే. అయితే లివరు ఇబ్బంది పడుతున్నది. అంటే ఏదో ఒక ప్రాబ్లమ్‌కి లోనైంది అనుకోండి. అప్పుడు వచ్చే సమస్య ఏందంటే ఫ్యాటీ లివర్ అనేసి. ఫ్యాటీ లివర్ వల్ల ఆ లివర్‌లో నొప్పి రావడము ఇది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే కడుపు నొప్పి రావడము, డైజెషన్ కరెక్ట్ కాకపోవడము, దీంతోని అనుసంధానమైపోయిన ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాస్, మళ్ళీ దాంతోపాటు పిత్తాశయము ఇవేవైతే ఉన్నాయో వీటిల్లో ఇబ్బంది రావడం. ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేసి అంటే ఫ్యాటీ లివర్. ఓహ్! మరి ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఇది కూడా మనకు ప్రశ్న. తిన్న ఆహార పదార్థము సరిగా అరగనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కొవ్వు ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైన కొవ్వు లివర్‌లో చేరుకుంటుంది. లివర్‌లో చేరుకున్నది ఆ టైంలో మనకి ఏం చేస్తుంది ఇది? రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆ రక్తాన్ని శుద్ధి చేసినప్పుడు ఈ ఫ్యాటీ లివర్ లోపల ఉండే ఈ యొక్క కొవ్వు ఏం చేస్తుందంటే రక్తంలో పంపించేస్తుంది. ఆ రక్తంలో పంపించేస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఇక్కడ? రక్తంలో కొవ్వు కలిసిపోతుంది. దీనివల్ల గుండెపోటు సమస్యలు, పక్షవాతం సమస్యలు వస్తాయి. ఓకే. ఎందుకంటే అక్కడ రక్తనాళాలు అనేది ఈ యొక్క కొవ్వు వల్ల మూసుకుపోతాయి. మరి ఇలా మూసుకుపోతున్నాయి కదా! మరి దీని నివారణ చర్యలు. అప్పుడు ఏం చేయాలంటే నీళ్ళను కరెక్ట్‌గా తాగాలి. ఓకే. అంటే భోజనానికి గంట ముందు తాగేసి అన్నాన్ని మంచిగా నమిలి నమిలి తింటే కరెక్ట్ జీర్ణం అవుతుంది. దాని లోపల తిన్న ఆహారం కరెక్ట్ జీర్ణం అయిపోయిందనుకోండి ఆటోమేటిక్‌లీ కరెక్ట్ హెచ్‌డీఎల్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ హెచ్‌డీఎల్ ప్రొడక్షన్ అయిపోయిందనుకోండి శరీరానికి శక్తినిస్తుంది. అయితే లివర్‌లో ప్రొడ్యూస్ అయిపోయే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అయినా శక్తియే, హెచ్‌డీఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అయినా శక్తియే. అయితే లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మీరు సేవింగ్స్ బ్యాంక్‌లో పైసలు దాచిపెట్టుకున్నట్టు. ఓకే. హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఏందంటే శక్తిని అప్పటిదప్పుడు ఖర్చు పెట్టే పైసలు అన్నట్టు. అయితే శరీరం లోపల కదలికలు లేకపోతే లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఏం చేస్తుందంటే ఆ ప్లేస్‌లో పోయి కూర్చుంటుంది అన్నట్టు. డ్రాప్ అంటే అక్కడ ఏం చేస్తుంది మీరు సేవింగ్స్ చేసుకుంటున్నట్టు ఏది కొవ్వుని. కొవ్వు. ఎందుకు? ఎప్పుడన్నా అధికంగా మీరు రన్నింగ్ అది చేసిండ్రనుకోండి ఇది బాడీ యూజ్ చేసేసుకుంటది. అప్పుడు అన్నం అవసరం లేదు. అట్లన్నట్టు. ఎట్లయితే ఒంటె తన యొక్క మోపురం లోపల నీళ్ళని దాచిపెట్టుకుంటుందో అట్లన్నట్టు మన బాడీ. అందుకోసం ఏం చూస్తున్నారు మీరు ఈ రోజుల్లో అధిక బరువు సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎక్సెస్ భాగాలు పెరిగిన భాగాలు ఏవైతే ఉంటాయి టమ్మీ భాగము, తర్వాత హిప్స్ భాగము, తొడలు, చేతులు, కొన్ని టైంలో షోల్డర్స్లలో కొవ్వు పెరిగిపోతుంది. అంటే ఆ ప్లేస్‌లో కదలిక లేకపోవడం వల్ల ఈ ఎల్‌డీఎల్ అనేది ఉంటుంది. మరి దీనికి ముఖ్య కారణము కరెక్ట్‌గా జీర్ణం కాకపోవడమే. ఓకే. ఏది? భోజనం. ఇది ముఖ్య కారణం. ఇది జీర్ణం సరిగ్గా కాకపోవడం వల్లనే ఈ యొక్క కొవ్వు పదార్థాలు లివర్‌లో పోయేసి ఫ్యాటీ లివర్‌గా మారిపోతుంది. ఇదే. తర్వాత మందు సంగతి. ఓకే. మందు ఈ యొక్క దురలవాట్లు అనుకోవచ్చు. దురలవాట్లు అంటే ఎట్లా అంటాము? ఇది కూడా అసలు అనలేము అసలు. ఎందుకంటే తన డబ్బు తాను ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నాను. దురలవాటు ఎట్లా అవుతుందనేసి అనుకుంటాడు వాడు. కానీ ఏదైతే పదార్థం మనం తీసుకుంటున్నామో ఆ పదార్థము మన శరీరాన్ని
తాత్కాలికంగా ఉపశమనం పొంది మంచిగా ఉన్నా కానీ ఆ టైంలో వాడు ఔషధం అనుకుంటాడు. ఆ సమయానికి మించి ఇంకొంచెం సమయం రెట్టింపు అయిపోయిన తర్వాత అది రోగానికి దారితీస్తుంది కాబట్టి అది మనది మంచిది కాదు, అది దురలవాట్లకి మనం పడేస్తున్నాం మనం. సో ఆల్కహాల్ని కన్జప్షన్ చేయడం ఎప్పుడు మంచిది అనేసి అంటే మనం ఏం చెప్తాము అనేసి అంటే మంచిది కాదు అనేసి చెప్తాము. తాత్కాలికంగా శరీరాన్ని మత్తుగా తీసుకొచ్చేసి శరీరంని ఏదైతే ఎనిస్థీషియా ఎట్లా ఇస్తామో అలా శరీరం మారిపోతుంది. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కాదు. ఆ స్థితికి తీసుకుపోయినప్పుడు లివర్ ఏం చేస్తుందంటే దాన్ని డైజెషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. డైజెషన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు దానికి కావాల్సిన శక్తి రక్తము అప్పుడు ఏం చేస్తుందంటే అటుపోతుంది మనకు. అలా పోయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఆల్కహాల్ని డైరెక్ట్ నెత్తికి తీసుకుపోతుంది. నెత్తికి తీసుకుపోయిన తర్వాత నాడీ తంతు వ్యవస్థ కొద్దిసేపటికి చలనం లేకుండా అయిపోతాయి. ఆ స్థితి వచ్చినప్పుడు ఒళ్ళు మైండ్ మొద్దుబారినట్టు ఉంటుంది, కానీ నువ్వు యాక్టివ్లోనే ఉంటావు. ఓకే. కొన్ని టైంలలో కొందరికి వచ్చే రియాక్షన్స్ ఏంటిదంటే అధికంగా మాట్లాడడం చేస్తూ ఉంటాడు. కొందరు బాగా విపరీతంగా తాగిన తర్వాత వ్యా అని వాంతులు చేసుకోవడం. ఎందుకు? శరీరం అలా రియాక్ట్ అవుతుంది. కొందరికి ఆ చేదు పడుతుంది, కొందరికి పడదు. అయినా కానీ ఆ యొక్క మత్తు, ఆ రిలాక్సేషన్ ఉంది కదా, దాన్ని ఇష్టపడేసి దాన్ని వెనకాలే పరిగెడతా ఉంటాడు. ఇది లాంగ్ రన్లో మీరు కంటిన్యూ చేసేసరికి లివర్ ఏం చేస్తుంది? ఒక జాలీలాగా పనిచేస్తుంది. జాలి అంటే ఒక టీ ఉంటుంది కదా, జల్లెడ, వడపోత అంటే నేను తెలుగు హిందీలో వాడిన జాలి అని, మన తెలంగాణ భాషలో జాలి అని మనం పిలుచుకుంటాము. కానీ ఈ యొక్క వడపోత ఏదైతే ఉన్నదో ఈ వడపోత ఏదైతే ఉన్నదో ఫిల్టర్ అధికంగా చేసి ఇక్కడ పేరుకుపోతుంది అన్నట్టు కొవ్వు. ఓకే. అండ్ ఈ మందు తాగడం వల్ల వాడు తాగేటప్పుడు ఏం చేస్తాడు అంటే అధికంగా వీళ్ళు చేసేది ఏంటిదంటే మాంసాహారం అది తినడము, దాని లోపల ఉన్న కొవ్వు పేరుకపోవడము, అధికంగా వేపుళ్ళు తినడము, అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు, అది పేరుకపోతాయి అన్నట్టు. అదేందండి లివర్లు ఎట్లా పేరుకుపోతాయి? ఈ నుంచి ఇదే కదా అంటే నువ్వు రక్తం ద్వారా క్లీన్ చేస్తున్నావు కాబట్టి దీని లోపల వచ్చిన ఎసెన్స్ దీనికి వచ్చి ఆగుతుంది. ఓకే. ఇది ఆగిపోయేసి ఇది శుద్ధి చేసే మార్గం ఎక్కడుంది? లేదు కదా నీకు. ఇప్పుడు అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉన్న లివర్ కాస్త ఇలా అయిపోతుంది. ఇది గులాబీ వర్ణంలో ఉంటుంది, డార్క్ గులాబీ వర్ణము, డార్క్ బ్రౌన్లో ఉంటుంది. అప్పుడు ఇది నల్లగా మారిపోతుంది అన్నట్టు లివర్ మొత్తం. అయితే శరీరం లోపల అధిక పెద్ద ఆర్గన్ రెండవది ఏంది అనేసి అంటే లివరే. పెద్ద ఇంకో ఆర్గన్ ఏది పెద్దది చెప్పండి? స్కిన్. శరీరం బయట కనిపించేది స్కిన్, బాడీ లోపల లివర్ అనేది పెద్ద ఆర్గన్. ఈ లివర్ ఆర్గన్ అయినంత మటుకు పాడైపోదు. అయితే అలోపతి వ్యవస్థ లోపల పాడైపోయిందని ఎప్పుడు చూపిస్తుంది? 95% పాడైపోయిన తర్వాత ఇది పాడైపోయింది అని చెప్తాడు. అప్పుడు ఆడి దగ్గర ఏముండవు. అప్పుడు ఫ్యాటీ లివర్ అనేసి, తర్వాత ఫ్యాటీ లివర్కి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి దానికి హోల్స్ పడ్డాయని, తర్వాత వాటర్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మందు ఇమ్మీడియట్లీ మానేసేయాలి. ఓకే. ఏంటండి మరి మందు ప్రాబ్లం కదా, మరి సిగరెట్లు తాగొచ్చు కదా అంటే అవును బేటా తాగొచ్చు. తాగినా కానీ ఆ యొక్క పొగ ఏం చేస్తుందంటే సేమ్ ఈ విధంగానే మళ్ళీ పనిచేస్తుంది. ఇది దీనికే కాదు పొగ, అప్పుడు నీ బాడీకి కావాల్సిన ఆక్సిజన్ని అందించే గుండెని మరియు నీ ఊపిరితిత్తుల్ని కూడా పాడు చేస్తుంది. సో అప్పుడు నీకు సిగరెట్ మంచిదా? ఇప్పుడు మంచిది కాదు అనేసి అనుకోవాలి మనం ఖచ్చితంగా. ఇవి రెండు వ్యవస్థలు. తర్వాత వచ్చేసి మాంసాహారం. మరి మాంసాహారం మంచిది కదా, తినచ్చు కదా, చాలా ఏళ్ళ నుంచి తింటుంటారు కదా అనేసి అంటే ఒకప్పుడు ఈ మన భారతదేశ వ్యవస్థ లోపల 95% మంది వెజిటేరియన్స్ ఉండే, 5% మాంసాహారులు ఉండే. ఈ మాంసాహారం యొక్క వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మీకు షుగరు, మధుమేహం లాంటి వ్యాధుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కారణం అధికంగా చికెను, మటను తినడం. ఇంతకుముందు ఉన్న చికెను, మటన్లు ఏవైతే ఉండేనో ఇవి చాలా ప్రొడక్షన్ తక్కువ, దాంతోపాటు నాటు ఉండే, నాటు కోళ్ళు కానివ్వండి, నాటు గోట్లు కానివ్వండి, ఇవన్నీ ఉండే. ఇప్పుడంతా చేస్తుంది ఏంటంటే హైబ్రిడ్ రకానికి సంబంధించిన ఏ పదార్థాలు తిన్నా కానీ శరీరం బాగుపడదు, పాడైపోతుంది. అలానే మనం తింటున్న ఆహార పదార్థాలు, విత్తనాలు ఏవైతే మనం తింటున్నామో అవి కూడా హైబ్రిడ్ అయిపోయినాయి. దాని నుంచి బయటపడడానికి మన పంచగవ్యాల యొక్క
యూజ్ చేసి దాని ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం మంచిది. దీనికి పాలేకర్ విధానం అద్భుతంగా పనిచేస్తుంది. సో మన యొక్క ప్రశ్నకు వద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ పొగ నుంచి మనము విముక్తి పొందాలి. ఈ విముక్తి పొందినమే అనుకోండి, బాడీకి కావాల్సిన ఆక్సిజన్ ఇవన్నీ అందుతాయి. వీటిని మనం సరి చేసుకోవడానికి పోతే మాంసము, పొగ వీటి నుంచి దూరం ఉండాలి, మందు నుంచి దూరం ఉండాలి. వీటిని మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అయినా ప్రాబ్లం వస్తుంది. ఇది ఎక్కడ సమస్య నాయన, ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ప్రాబ్లం. నేను వెజిటేరియన్ని, అన్నీ ఉన్నాయి, అయినా నాకు ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు టైంకి తిండి తినవు. ఎప్పుడైతే నువ్వు టైంకి తిండి తినవో అప్పుడు నీకు ఆటోమేటిక్లీ కడుపుకు, లివర్కి సంబంధించిన సమస్యలు 100% వస్తాయి. సార్ నేను మాంసం తినను, మందు తినను, పొగ తాగను, నాకు చాలా కంట్రోల్గా ఉంటాను, అయినా నాకు స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి, మొటిమలు వస్తున్నాయి, కడుపు నొప్పి ఉంది, అల్సర్ వస్తుంది, పైల్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే సమయ పాలన చెయ్యవు. ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి, టైం టు టైం గోమూత్రం తీసుకోవాలి, టైం టు టైం నెయ్యి తాగాలి, భోజనం సమయం లోపల సెల్ ఫోన్, టీవీలు బంద్ చేసేయాలి. అంటే ఏది చేసినా కానీ నీ యొక్క తిండి మీద ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది పద్ధతి ఏంటిది అంటే ఫోన్లు అవన్నీ బంద్ చేసేసి తింటున్న ఆహార పదార్థాలు నేను తింటున్నది ఔషధమే అనుకొని తినాలి మీరు. ఆ విధంగా మీరు ఒకవేళ చేయగలిగితే మీరు అనారోగ్య పాలు అస్సలుగే కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, మీరు టైంకి టైం తిండి తినకపోయినరే అనుకోండి, యాసిడ్స్ విపరీతంగా ఊరిపోయేసి నీ జీర్ణాశయము, మీ పేగులు, పెద్ద పేగులు కులిపోవడం కానీ, దాని మీద కాలిపోవడం కానీ, దానికి క్యాన్సర్ రావడం కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇవి రావద్దు అంటే సమయపాలన చేసుకుంటూ త్రిపుల చూర్ణం లాంటి, బాడీని శుద్ధి చేసే మందులు లాంటి ఇవి మీరు ఒకవేళ తీసుకున్నారనుకోండి, మీ యొక్క కడుపు అనేది క్లీన్ ఉంటుంది. దీంతోపాటు మీ యొక్క లివర్ని కూడా మీరు అద్భుతంగా కాపాడుకోవచ్చు. అయితే ఫ్యాటీ లివర్ని తగ్గించడానికి అద్భుతమైన రెమెడీ కావాలనేసి ఒకళ్ళు అడిగారు మీరు. దానికి కూడా ఒక సమాధానం ఏంటిదంటే రెండుగా చేసుకోవచ్చు. ప్రొద్దున సమయం లోపల తాజా గోమూత్రాన్ని 1/2 కప్ సమమాత్రలో నీళ్ళు తీసుకొని తాగగలిగితే మీ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోతుంది. ఫ్యాటీ లివర్ అధికంగా ఉన్న వాళ్ళు దాని లోపల కొంచెం పసుపుని వేసుకొని తాగితే కూడా ఫ్యాటీ లివర్ క్లీన్ అయిపోతుంది. లేదు నేను గోమూత్రం తాగలేకపోతున్నాను సార్, ఎలా చేయాలని అంటే ముల్లంగి తెలుసు కదా, దాని యొక్క ఆకులు ఉంటాయి. ఆకుల యొక్క జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని పరగడుపున ఒక 15 నుంచి 20 రోజులు చేసేస్తే ఎట్లాంటి ఫ్యాటీ లివర్ అయినా సరే క్లీన్ అయిపోతుంది. ఇదైనా చేసుకోవచ్చు. మన ప్రేక్షకులకు నేను సీదా చెప్పేది ఈ రెమెడీ. ఈ విధంగా మీరు ఫ్యాటీ లివర్ని తగ్గించేసుకోవచ్చు. ఇక మిగతా వచ్చేసి ఏవైతే వేపుళ్ళు, మాంసము, మందు, సిగరెట్టు ఇలాంటివి చేస్తే రక్తం గాఢంగా మారిపోతుంది, చిక్కగా మారిపోతుంది, దాంట్లో ఫ్లో ఉండదు. ఎప్పుడైతే ఫ్లో లేదు అనేసి అంటే దాని అర్థం ఏంటంటే మీరు చావరని కాదు, ఆ ఫ్లో లేకపోవడం వల్ల మీకు నీరసము, బద్ధకము ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదే రక్తం లోపల ఫ్లో కరెక్ట్ ఉన్నదనుకోండి, మీకు నిద్ర రాదు, చురుకుదనం వస్తుంది. అందుకోసం ఏం చేస్తారు చాలామంది, అది పోవడానికి మూలికల్ని యూజ్ చేస్తారు. ఎలాంటి లవంగాలు, ఇలాచీలు, సొంటి, మిరియాలు వీటి కషాయం చేసుకొని తాగడం. ఇలా తాగారనుకోండి మీ బాడీ అనేది యాక్టివేట్గా ఉంటుంది. అది నీరసంగా ఉండరు.